నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తుఫాన్ నేపథ్యంలో మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ని పరిశీలించిన విశాఖ కలెక్టర్ హరీందర్ ప్రసాద్, ఎమ్మెల్యే గణబాబు. రిజర్వాయర్ పరివాహక ప్రాంతం ప్రజలు ఆందోళన చెందే పని లేదని వెల్లడి. భీమిలి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. విద్యార్థుల ప్రమాద బారిన పడకుండా శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని దగ్గరుండి కూల్చివేయించిన గంట. విజయవాడ వరదల్లో ప్రాణ నష్టానికి ప్రభుత్వమే కారణమన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజలను అప్రమత్తం చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే భారీగా ప్రాణ నష్టం జరిగిందని విమర్శ. కందుల నాగరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన జర్నలిస్ట్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జీటీపీఎల్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్ తో పాటు సీనియర్ పాత్రికేయుల్ని సత్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు. నగరంలో వివిధ కార్యక్రమాల మధ్య అట్టహాసంగా జరిగిన మాజీ ఏడీసీపీ మహమ్మద్ ఖాన్ జన్మదిన వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి కళాకారుల్ని సత్కరించిన సినీ హీరో కంచర్ల ఉపేంద్ర. మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెందుర్తి మండలంలోని మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ స్థితిగతుల్ని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ సోమవారం పరిశీలించారు. అనంతరం రిజర్వాయర్ పరివాహక ప్రాంతాలు గోపాలపట్నంలోని పలు ప్రాంతాల్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రిజర్వాయర్ నీటి మట్టం 60 అడుగులు కాగా ప్రస్తుతం 57.4 అడుగుల మేర నీరు జలాశయంలోకి చేరిందని చెప్పారు. ప్రస్తుతం పరివాహక ప్రాంతంలో వర్షాలు లేనందువలన ఎటువంటి ఇబ్బంది లేదని, పరిస్థితి అదుపులో ఉన్నట్లు తెలిపారు. జలాశయానికి ఉన్న 6 గేట్లకు గాను 4 గేట్ల ద్వారా నీటిని దిగువ ప్రాంతాలకి వదిలేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో జలాశయం నీటిని పూర్తిగా తాగునీటికి వినియోగించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం జిల్లా పెండురుతి మండలం మేఘాద్రిగడ్డ రిజర్వాయర్కి రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికి నీళ్ళు 57.4 అడుగులు ఉంది ప్రజెంట్. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే 61 ఫీట్ అండి. ప్రస్తుతానికి క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మన గేట్స్ కూడా అన్ని అవుట్ ఆఫ్ 6 గేట్స్ మనం అప్రమత్తంగా ఉన్నాము. 4 గేట్స్ క్యాన్ బి ఇమీడియట్లీ ఆపరేటెడ్. దాని ద్వారా నీళ్ళని కింద ప్రాంతానికి వదలడానికి వీలుగా ఇరిగేషన్ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి పై ప్రాంతంలో వరద లేదు కాబట్టి, వర్షం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం మనం పూర్తి స్థాయిలో ఇప్పుడు నింపుకుంటున్నాము. ఈ రాబోయే కాలంలో మంచినీరు సరఫరాకి ఇది తప్పకుండా పనికి వస్తుంది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ విజిటర్స్ అందరూ కూడా ఎవరు రావద్దని, ఇక్కడ ఈ ప్రాంతంలో స్విమ్మింగ్కి వెంచర్ కావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ ఈ వర్షాకాలంలో ఈత కోసం ఈ రిజర్వాయర్కి రావద్దని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఆల్రెడీ మనం అలర్ట్ చేయడం జరిగిందండి. మనం నీళ్ళు వదిలే ముందు కూడా వాళ్ళకి వార్నింగ్ సిగ్నల్స్ మనం కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అలార్మ్స్ ఉన్నాయి. త్రూ రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా వాళ్ళకి ముందస్తుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం జరుగుతుందండి. పాడుపడిన స్థితిలో ఉన్న పద్మనాభం మండలంలోని బుడ్డివలస స్కూల్ భవనాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముందు జాగ్రత్తగా దగ్గరుండి కూల్చివేయించారు. ఇక్కడ నడుస్తున్న ఎలిమెంటరీ స్కూల్ భవనం చాలా కాలంగా అవసాన దశలో ఉందని తెలిపారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన మరింత ప్రమాదకర స్థితిగా ఉందని తెలిపారు. వర్ష ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గంటా సోమవారం పద్మనాభం, భీమిలి, ఆనందపురం మండలాలు పర్యటించారు. కూలిపోయే స్థితిలో ఉన్న పాత స్కూల్ భవనాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న తరగతి గదిలో చదువుకుంటున్న విద్యార్థులు దీని వలన ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పాండ్రంగి బ్రిడ్జి, మహారాజుపేట ముంపు ప్రాంతాలను కూడా పరిశీలించారు. విజయవాడను ముంచెత్తిన వరదల్లో చనిపోయిన వారిని ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరాన్ని వరద ముంచెత్తబోతుందని ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉన్నా ప్రజల్ని అప్రమత్తం చేయలేదని అన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని, మరొక వైపు వరద బాధితుల్ని ఆదుకోవడంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన ఆక్షేపించారు. విజయవాడ వరదలు ఏమాత్రం ప్రకృతి వైపరీత్యం కాదన్న మాజీ మంత్రి అది ప్రభుత్వం సృష్టించిన వైపరీత్యం అని సీఎం పబ్లిసిటీ యావకు పరాకాష్టాన్ని అభివర్ణించారు. అందుకే వరద మరణాలకు సీఎం మంత్రివర్గంతో సహా సంబంధిత శాఖల అధికారులంతా బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు. బుడమేరు వరదపై నీటిపారుదల శాఖ డీఈ, జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా భిన్న ప్రకటనలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నాయని మాజీ మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యం ప్రభుత్వానికి ముందే తెలిసి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకుండా ప్రజల్ని గాలి వదిలేసి ఈరోజు 45 మంది ప్రాణాలను బలిగొలినటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఎందుకంటే గడిచినటువంటి 10 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాత్రనక, పగలనక, మధ్యాహ్నం అనక సంబంధం లేకుండా అనేక పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా వారు మాకు ముందే తెలిసినా మేము దీన్ని సరైనటువంటి రీతిలో ఎందుకు మీరు స్పందించలేదంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఆయన పబ్లిసిటీకి దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నమే ఆయనలో ఎక్కువగా కనబడుతుంది తప్ప ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నుంచి వారిని ఎలాగా గట్టెక్కించాలనేటువంటి కనీస ఆలోచన చేసేటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ వారు చెప్పేటువంటి మాట ఏంటంటే మాకు ముందుగానే తెలుసు, కానీ 2 లక్షల కుటుంబాలను మేము తరలించడం ఇది సాధ్యమా కాదా అనేటువంటి దాంట్లో అసలు ఇది పాసిబుల్లా కాదా అనేటువంటి ఉద్దేశంతో వదిలేసామని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఒకవేళ చెప్తే ఎక్కడ ప్రజలు ప్యానిక్ అయిపోతారని చెప్పి మేము చెప్పలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు మునిగిపోతారని చెప్పి తెలిసినా సరే పోతే అందరినీ పోనేలే అని చెప్పి వదిలేస్తారా? ఆయనేమో మేము ముందు రోజే చెప్పాము వరద వస్తుందని చెప్పి, నీరు వదలాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము ముందుగానే చెప్పామని చెప్పి సంబంధించినటువంటి డిఈ గారు చెప్తారు. సంబంధించినటువంటి ఎంఆర్ఓలకి అందరికీ కూడా మేము తెలియపరిచామని చెప్పి ఇరిగేషన్ డిఈ చెప్తారు. జిల్లా కలెక్టర్ గారేమో మాకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అలర్ట్ మాకు లేదని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్తారు. ఏంటిది ఈ కోఆర్డినేషన్ లేకపోవడం ఏంటి? మీకు ముందుగానే తెలిసి కనీసం ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మీకు లేకపోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ఏదైనా తెలియక ఎవరన్నా ప్రాణాలు పోతేనో, తెలియక ఎవరన్నా ప్రాణం వదిలేస్తేనో అది ప్రమాదంగానే చూస్తాం మనం. కానీ తెలిసి ప్రాణాలు పోయాయి డెఫినెట్గా ప్రభుత్వ హత్యలు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. సడన్గా వరద వచ్చో, లేకపోతే ఏ తుఫాన్ వచ్చో, లేకపోతే ఇంకోటి వచ్చో ప్రాణాలు పోతే సరే ప్రమాదంలో ప్రాణం పోయిందని చెప్పని అనుకుంటాం. కానీ తెలిసి ప్రజలు 45 మంది ప్రాణాలు పోయారంటే ఈ డెఫినెట్గా ప్రభుత్వ హత్యలు. దీనికి ముఖ్యమంత్రి, సంబంధించినటువంటి మంత్రులు, సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా దీనికి బాధ్యత వహించారు. దీనే క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధి నిర్వహణ చేస్తున్న జర్నలిస్టుల సేవలు సమాజానికి అవసరమని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. జర్నలిస్టు డే సందర్భంగా నగరంలో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టుల్ని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. జర్నలిస్టుల సేవలు ప్రభుత్వానికి ప్రజలకి అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన జర్నలిస్టుల్ని సన్మానించిన డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడారు. సమాజంలో ఎన్నో కష్ట నష్టాలకి వ్యయ ప్రయాసాలకి ఓర్చి వార్తలు సేకరించి సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టుల్ని సన్మానించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గౌరవ అతిథి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుపాపు మాట్లాడుతూ జర్నలిస్టుల జీవిత స్వప్నమైన ఇండ్ల స్థలాల సాధన కోసం ప్రభుత్వ పెద్దల్ని కలుస్తూ గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో జీటీపీఎల్ బ్యూరో చీఫ్ సీనియర్ జర్నలిస్ట్ ఎంఎస్ఆర్ ప్రసాద్ తో పాటు సుమారు 60 మంది జర్నలిస్టుల్ని దుస్సాల్వతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ జనసేన యువ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్, తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న గణ శ్రీనిబాబు గారు చెప్పినట్టుగా నిత్యం ప్రజలతో మమేకమై
ప్రజా జీవంలో ఒక పార్ట్గా మీరుంటూ ప్రజలకి కావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా అందిస్తూ ఇవాళ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ప్రాణాలతో చెలగాటం ఆడుతూ 24 గంటలు కూడా రోడ్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు జర్నలిస్ట్ సోదరులు వాళ్ళకి ఎంత చేసినా తక్కువ అని భావిస్తా. నేను నా వంతు ఎప్పుడు ఏం చేసినా కూడా ఫస్ట్ ప్రయారిటీ నేను వాళ్ళకే ఇస్తూ ఉంటాను. చాలామంది 5 స్టార్ హోటల్లో పెడదాం ఎంత ఖర్చు అయినా పర్లేదు, నేను ఏదైనా చేయగలిగితే వాళ్ళకి అలా ఆలోచిస్తూ ఉంటాను నేను. సో వాళ్ళు ఈ దేశ సమాజంలోకి చాలా అవసరమైన వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సన్మానించడం చాలా మంచి పరిణామం. నాగరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సామాజిక భద్రత మరి ఫోర్త్ ఫిల్లరపు ఎస్టేట్ మీరంతా కూడాను ఈ ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ కళ్ళు చెవులు మీరే. అటువంటి మీకు సరైనటువంటి భద్రత లేదని నేను చాలా బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే ఒక సొంత ఇల్లు లేదు, ఒక కుటుంబాన్ని ఒక పిల్లలు చదివించుకోవాలన్నా సరే మీరు కష్టపడితే చదివించుకోవడమే తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా మీకు ఏమి అందుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ మాట మీకు చెప్తున్నాను, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయన సమక్షంలో మీకు మాట చెప్పడం వల్ల రేపు రానున్న రోజుల్లోనైనా సరే మరి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కనీసం మీకు ఏమైనా సరే సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉంటుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీ అందరికీ తెలుసు మరి ఇవాళ గుంటూరు కానీ లేదంటే మరి విజయవాడ కానీ ఖమ్మం కానీ మరి ఎలాగొన్నది జలంలో మునిగిపోయి అందరూ కూడా సుమారుగా చాలామంది మరణించారు. ప్రత్యేకంగా మనకి జర్నలిస్ట్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకి వంశీ గారి కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పడిలేచిన కెరటం మనందరికీ తెలుసు. మనలో ఒకడే ఎమ్మెల్యేగా ఏ రోజు కూడా ఆయన ఎమ్మెల్యే కాదు, మంత్రి అయినా లేకపోతే ముఖ్యమంత్రి అయినా ఆయన స్థాయి ఇప్పుడు కూడా మనలో ఒకరిలాగా ఫీల్ అవుతారు, మనలో ఒకరిలాగా పరిగెడతారు, మనలో ఒకరిలాగా విచ్చేస్తారు. ఏ రోజు కూడా ఆయన వేషధాసనలు కూడా ఏవి కూడా మారదు. మనం ఎక్కడ కనిపించిన భుజమ్మ చేసి లాక్కి వెళ్ళిపోవడం లేకపోతే సరదా తిరగడం అలా ఎమ్మెల్యేలు కొంతమంది మాత్రమే ఎంజాయ్ చేయగలరు. వంశీకృష్ణ గారు ఆ కోవకు చెందినాడు. ఈరోజు మనల్ని అందరినీ కూడా సత్కరించుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. యాక్చువల్గా కొద్దిగా అస్వస్థత ఉన్నప్పటికీ కూడా ఒక పక్క నాగరాజు గారు ఒక పక్క నేను ప్రజలు అవడంతోనే వచ్చి మీ అందరికీ నా చేతుల మీదుగా సత్కరించి వెళ్తానని చెప్పి సాయం అవడం వల్ల రావడం జరిగింది. మాజీ పోలీస్ అధికారి గీత్ సంగీత్ అధినేత మహమ్మద్ ఖాన్ జన్మదిన వేడుకల్ని విశాఖపట్నం అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి సినీ హీరో కంచెల ఉపేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ సమాజానికి పోలీసు అధికారిగా సేవలందించి విశ్రాంత అధికారిగా నేడు ప్రజల మధ్య వేడుకలు జరుపుకోవడం మంచి ఆలోచన అని చెప్పారు. ప్రతి ఏటా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖాన్ పుట్టినరోజు వేడుకలు జరగడం ఆనందంగా ఉందని తెలిపారు. మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ కంచెల అచ్యుతరావు తనను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అనంతరం గాయకులు మధురమైన తెలుగు, హిందీ పాటలతో సినీ సంగీత విభావరి ఆహుతుల్ని సమ్మోహనపరిచింది. ప్రధానంగా ఖాన్ ఆలపించిన సినీ గీతాలు ఆకట్టుకున్నాయి. ఖాన్ గారి బర్త్డే సందర్భంగా గీత్ సంగీత్ అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దానికి మా ట్రస్ట్ తరపున ఆయనకి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మేము ఉంటూ ఉంటాం ఆయన తోడుగా. ఎందుకంటే ప్రజల మధ్యన బర్త్డే జరుపుకోవాలని ఆయన ఒక మంచి ఆలోచనని దాన్ని ఎప్పుడు అందరూ స్వాగతించాల్సిందే, అలా మేము కూడా స్వాగతిస్తాం. సో ఆయనతో ఫ్యామిలీ మెంబర్ లాగా మేము కూడా ఈరోజు ఇక్కడ నేను రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఆయన ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంచెల అచ్యుతరావు తరపున కూడా మా ఉపకార చారిటబుల్ ట్రస్ట్ తరపున కూడా ఆయనకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఇలాంటి కళాకారులు ప్రోగ్రాం పబ్లిక్లో ఉంటే ఎంతోమందికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఎప్పుడు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ కానీ లేదా నా మనస్తత్వం కానీ లేదా డాడీ తత్వం కానీ ఎప్పుడు అలాగే ఒక ఉద్దేశంగా ఉంటుంది. మీరు కూడా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత వర్షంగా ఉన్నా అసలు ప్రోగ్రాం జరుగుతుంది అనుకోలేదు. అయినా సరే అందరూ వచ్చి ఇంతమంది వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు, విషెస్ చేయడానికి వచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. అండ్ ముఖ్యంగా కంచర్ల అచ్యుతరావు గారు ఎవరైతే నాకు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు. బాబు నాకు ఎప్పటి నుంచో సినిమా ఫీల్డ్లో రాకముందు తెలుసు. ఐ విష్ హిమ్ వెరీ 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 గుడ్ లక్. ఎందుకంటే పిల్లలు కొత్తగా వచ్చిన వాళ్ళు నిలదొక్కుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పటికే 8 మూవీస్లో ఈ షోడ్ ఈజ్ టాలెంట్. ఎవరైనా చూస్తే మీరు మూవీస్ చూసిన తర్వాత ఆశ్చర్యపోతారు. ఫస్ట్ టైం మూవీస్లో వచ్చి అంత టాలెంట్ చూపిస్తారనేది నిజంగా ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. అండ్ ఐ విష్ హిమ్
ఆల్ ద బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఐ ఆమ్ థ్యాంకింగ్ యూ ఫర్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేసిన కాంట్రాక్ట్ నర్సులు అందరినీ రెగ్యులర్ చేయాలని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధన కోసం కేజీహెచ్ క్లాక్ టవర్ వద్ద కాంట్రాక్ట్ నర్సులు సోమవారం చేపడుతున్న నిరసనకి తెలుగు శక్తి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడారు. రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 115ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 115 రద్దు అయితేనే కాంట్రాక్ట్ నర్సులకి న్యాయం జరుగుతుందని ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా కేజీహెచ్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11,500 మంది నర్సులు మెయిల్ ఫీమేల్ కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నట్లు తెలిపారు. నర్సింగ్ విద్యలో 3 సంవత్సరాలు డిగ్రీ చేసిన వారు, పీజీ చేసిన వారు, పీహెచ్డీ చేసిన వారు కోవిడ్ కి ముందు నుంచి తాము అమూల్యమైన సేవలను అందిస్తున్నామని తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా సచివాలయంలో పనిచేసిన ఏఎన్ఎంలకు ఎంపీహెచ్డబ్ల్యూ పేరుతో నామమాత్రపు శిక్షణ ఇచ్చారని తెలిపారు. వారెంత శిక్షణ పొందినప్పటికీ నర్సింగ్ లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ చేసిన వారితో సమానంగా నాణ్యమైన వైద్య సేవల్ని ఏఎన్ఎంలు అందించలేరని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఉన్న గత ప్రభుత్వం అదే మరి ప్రభుత్వం కృష్ణబాబు గారు కొనసాగడం చాలా దుర్మార్గం ఆలోచిస్తున్నాను. దీన్ని డెఫినెట్గా తెలుగు శక్తి ఖండిస్తుంది. ఈవేళ కోవిడ్ సమయంలో గడిచిన 15 సంవత్సరాల నుంచి వీళ్ళు సేవలు అందిస్తున్నారు, నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. ఎటువంటి అనుభవం లేని ఏఎన్ఎంలు తీసుకొచ్చి చేస్తే ఈవేళ ఏం మీరు చూస్తూ అడుగుతున్నాను. ఇది ప్రజాప్రభుత్వం తప్ప రాక్షస ప్రభుత్వం కాదని చెప్పి ప్రజలందరూ ఈ కుటుంబ ప్రభుత్వం గెలిపించారు. మరి ఈరోజు దుర్మార్గంగా 115 జీవో తేవటం అనేది చాలా దుర్మార్గం. మరి ఇంతమందిని ఈవేళ పీజీలు చేసి డిగ్రీలు చేసి ఇంత కోర్స్ చేసిన వాళ్ళకి వీళ్ళు కాకుండా ఎటువంటి అనుభవం లేని ఏఎన్ఎంలు ఇవ్వటం చాలా దుర్మార్గం అమలు చేస్తున్నాను. దీని వెంటనే చంద్రబాబు నాయుడు గారు పునః పరిశీలించి ఆ జీవో వచ్చి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చెడిపేరు వస్తుంది. ఈవేళ కృష్ణబాబు గారు మరి ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదు. ఆల్రెడీ గతంలో కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. చెప్పినా సరే వీళ్ళు తెచ్చిన ఏవైతే చెప్పారో ఆయన బేఖాతా చేసి పక్కన పెట్టి ఈవేళ ముందుగా వ్యవహరిస్తున్నారు కృష్ణబాబు గారు. అందుకని ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని, దయచేసి ఏదైతే స్టాఫ్ నర్సింగ్ ప్రైవేట్ ఉన్నారో కాంట్రాక్ట్ పద్ధతులని రెగ్యులేషన్ కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళు కోవిడ్ సమయంలో ప్రాణాలు తెగించి వీళ్ళు పనిచేసి ప్రజలను కాపాడారు. మరి ఇలాంటి వాళ్ళు విస్మరిస్తే మనం ఏం సందేశం అడుగుతున్నాను. అదేలా నేను ఒకటే చెప్పాను, వీళ్ళు స్ట్రైక్ చేస్తారని వద్దని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు. నా పేరు శాంతి కుమార్ అండి. నేను కేజీహెచ్లో కాంట్రాక్ట్ బేస్డ్ స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతానికి మేము చేస్తున్న పోరాటం ఏంటంటే ఏఎన్ఎం టు జీఎన్ఎం ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ పోస్టుల్లో పెడతామని చెప్పి జీవో నెంబర్ 115 డేటెడ్ 4వ తేదీన 9వ నెల మనకి గవర్నమెంట్ నుంచి జీవో వచ్చిందండి. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో. ఏంటంటే వాళ్ళని రెగ్యులర్గా జీఎన్ఎం పోస్టుల్లో నర్సింగ్ ఆఫీసర్స్గా తీసుకోమని చెప్పి గవర్నమెంట్ జీవో ఇచ్చిందండి. కాంట్రాక్ట్ పద్ధతిలో గత 15 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. మాకు రెగ్యులర్ పోస్ట్ అన్నవి తీయలేదు. 2010 తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. చెప్పిన విషయమే 15 సార్లు చెప్తున్నాము. దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులరైజేషన్ చెయ్యండి. ఈ రోజు నాడు ఎలా ఉందంటే అండి పరిస్థితి, స్టూడెంట్గా చదవాల్సిన వాళ్ళు కూడా ఇంకా మేము జీఎన్ఎం కోర్స్ చదవవసరం లేదు, బీఎస్సీ చదవవసరం లేదు, డిగ్రీలు తెచ్చుకొని మేము పక్కన పెట్టుకోవడం తప్ప జీవితంలో మాకు గవర్నమెంట్ జాబ్ లేని డిగ్రీలు దేనికని చెప్పి ఆలోచించే పరిస్థితి ప్రతి ఒక్క పిల్లల్లో కలిగేటట్టు గవర్నమెంటే చేస్తుందండి. ఏఎన్ఎం చదివిన వాళ్ళని తీసుకొచ్చి మీరు స్టాఫ్ నర్సెస్ చేస్తే ఆ మాత్రం దానికి మేము బీఎస్సీలు, జీఎన్ఎంలు, ఎంఎస్సీలు చదువుకొని వృధాగా పోతున్నాయి. ఈరోజు మా భవిష్యత్తు గురించి మేము ఇది చేయటం లేదండి. వేలాది మంది స్టూడెంట్స్ రిలీవ్ అయ్యి ఉన్నారు. ప్రస్తుతం ట్రైనింగ్ అవుతూ 4 సంవత్సరాల్లోని వేలాది మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తును కూడా దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకొని వాళ్ళ భవిష్యత్తుని మొగ్గలోనే తుంచకండి. వాళ్ళకు కూడా, ఎందుకంటే పేషెంట్కి సర్వీస్ చేసే విషయంలో వస్తే కోవిడ్ సమయం అనే కాదు, ప్రతి ఒక్క సీజనల్గా వస్తున్నటువంటి డయాగ్నోసులు కూడా చాలా వస్తూ ఉంటాయి. ప్రతి దానికి వెనకంజు వేయకుండా మాకంటూ ఏం జరుగుతుందని ఆలోచించకుండా చేసే సర్వీసు కేవలం స్టాఫ్ నర్సెస్ మాత్రమే చేస్తున్నారు. ఈ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించండి. ఇప్పటికైనా మీరు రిలీజ్ చేసినటువంటి జీవోని వెనక్కి తీసుకోండి. ఎవరైతే కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారో ప్రతి ఒక్క స్టాఫ్ నర్సెస్ని రెగ్యులరైజేషన్ చేయండి. మేము ఈ విధంగా గవర్నమెంట్ కోరుకున్నది ఒక్కటే, ఎవరికి తగులు పెట్టే ముడి చేసే పనులు మీరు దయచేసి చెయ్యొద్దండి. మాకు ఎవరి మీద గ్రెడ్జ్ లేదు. వాళ్ళు ఎందుకు కూర్చోవాలి, మా సీట్లలో వచ్చిన ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఈ రోజున ఎవరైతే ఏఎన్ఎంగా చదివి ఉన్నారో వాళ్ళకి 16 నెలల కోచింగ్ అన్నది ఇచ్చి కేవలం జీఎన్ఎంగా తీసుకొచ్చి స్టాఫ్ నర్సెస్ క్యాడర్లో పెట్టడం అన్నది చాలా అంటే చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోండి. ఈ విషయం వల్ల ప్రతి ఒక్క భవిత
ఎవరైతే ఫ్యూచర్లో రిలీవ్ అవుతున్నారో జిఎన్ఎం చదివి బీఎస్సీ చదివి ఆ స్టూడెంట్స్ కూడా నష్టపోతారు. వెంటనే జీవోని రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఈ విధంగా చెప్పుకుంటున్నామండి మా ఒక్క బాధని. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతుందని, ఒడిశాలోని పూరికి 70 కిలోమీటర్లు, గోపాల్పూర్ కు 140 కిలోమీటర్లు, కళింగపట్నం శ్రీకాకుళానికి 240, ధీమా పశ్చిమ బెంగాల్కి 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఇది వాయువ్య దిశగా సోమవారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటిందని తెలిపారు. రుతుపవన ద్రోణి బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం కేంద్రం వరకు కొనసాగుతుందని, ఈ ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 2 రోజుల్లో ఒడిశా, ఛత్తీస్గఢ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో మరొక 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం అంటే ఉదయం 8:30 గంటల ఆ ప్రాంతానికి అది పూరికి తూర్పు ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే ఒరిస్సాలో ఉన్నటువంటి పరదీప్కి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 90 కిలోమీటర్ల దూరంలోనూ, గోపాల్పూర్కి తూర్పు ఈశాన్యంగా 140 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది క్రమేపీ ఇది వాయు దిశగా కదులుతూ ఒరిస్సా కోస్ట్ని పూరికి దగ్గరలో ఈరోజు అది మరికొద్ది సేపట్లో అంటే ఇప్పుడు అందిన సమాచారం నెక్స్ట్ 3 అవర్స్లో అది పూరి ఒరిస్సా కోస్ట్ని పూరికి దగ్గరలో క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అది ఫర్దర్గా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ గ్రాడ్యువల్గా సాయంత్రం తర్వాత అది క్రమేపీ బలహీనపడుతూ మిడ్ నైట్కి అది వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇది ఇప్పుడు ఉన్న ఈ నేపథ్యంలో మనకి నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా పరిశీలిస్తే ఉత్తరాంధ్ర వరకు అయితే మోస్ట్ లైక్లీ అట్ మోస్ట్ మెనీ ప్లేసెస్ అని చెప్తున్నాం. అంటే మోడరేట్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి రైన్ఫాల్ ఈజ్ లైక్లీ టు అకర్ ఎట్ మెనీ ప్లేసెస్ ఆన్ నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్. అలాగే దక్షిణ కోస్తా చూస్తే అక్కడక్కడ ఒక మాస్టర్ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఈ కొన్ని జిల్లాలకైతే ఇంకాను ఈరోజు కూడా భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల వరకు చూస్తే అదే భారీ వర్షాలు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాగలటువంటి జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలకైతే ఈ 24 అవర్స్ పీరియడ్ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం, అలాగే నెక్స్ట్ మరికొన్ని జిల్లాలు అనేటువంటి కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాలు కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం నెక్స్ట్ 24 అవర్స్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీవ్ర వాయుగుండం దృష్ట్యా మన ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలులు గంటకి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగం వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఉంది. అవి క్రమేపీ సాయంత్రానికి అది బలహీనపడుతూ ఓవరాల్గా మన కోస్ట్ అంతా కూడా స్క్వేరీ విండ్స్ రూపంలో గంటకి 35 to 45 కిలోమీటర్స్ వరకు వీచే అవకాశం ఉంది. అలాగే సీ కండిషన్ కూడా ఇంకా ఉత్తరాంధ్రలోను అలాగే దక్షిణ కోస్తాలోనూ కూడా కంటిన్యూ అవుతుంది, రఫ్నెస్ ఎక్కువ. అంచేత ఈ కారణాల చేత కూడా ఇక్కడ మనకు ఒక నెక్స్ట్ 2 days వరకు కూడా మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం ఇంకా కంటిన్యూ అవడం, దాని ద్వారా వచ్చేటువంటి స్క్వేరీ విండ్స్ ఇంకా పోర్ట్స్కి మన ఉత్తరాంధ్రలో నుండి నౌకాశ్రయాలు అందరికీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న చేత ఈరోజు కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు అందరికీ కూడా అంటే రేపు కళింగపట్నం నుంచి కాకినాడ వరకు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేయాల్సిందిగా వాళ్ళందరికీ కూడా మన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి దీని దృష్ట్యా లాస్ట్ 24 అవర్స్లో కూడా యాజ్ వెల్ ఫోర్కాస్టెడ్ చాలా చోట్ల అయితే భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోర్ దెన్ హెవీ రైన్స్ కూడా మనకి చాలా చోట్ల మనం చూడడం జరిగింది. అత్యధికంగా అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో అయితే 13 సెంటీమీటర్స్, నెక్స్ట్ పుష్పాటి రేగ, రణస్థలం, బొండపల్లి, భీమునిపట్నం వీటన్ని కూడా 10 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా 9 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైనట్టుగా మనం గుర్తించాం. అలాగే చాలా చోట్ల అయితే మోడరేట్ ఇంటెన్సిటీ రైన్ఫాల్ ఆల్మోస్ట్ ఉత్తరాంధ్రలో చాలా జిల్లాల్లో అయితే రికార్డ్ అయింది. అది ప్రస్తుతం ఉన్నటువంటి
వెదర్ అప్డేట్. భారీ వర్షాలు కొన్ని జిల్లాలు అయినటువంటి శ్రీకాకుళం, పార్తీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి అండ్ అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం ప్లస్ ఆరెంజ్ అలర్ట్ వీటికి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆరెంజ్ అలర్ట్. అలాగే మరికొన్ని జిల్లాలు కూడా 3 రోజులుగా అల్పపీడనం కారణంగా ఏర్పడిన తుఫాన్ నేపథ్యంలో సింహాచలం దేవస్థానంలో ప్రసాదాల తయారీ, అన్నప్రసాదం తయారీకి వినియోగించే వివిధ వాటర్ ట్యాంకుల్ని వెళ్లే త్రాగునీరు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పబ్లిక్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారితో కలిసి ఈవో శ్రీనివాసమూర్తి పరిశీలించారు. వివిధ ప్రదేశాల్లో ఎక్కడ వర్షపు నీరు నిల్వ ఉండకుండా అవసరమగు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. తుఫాను కారణంగా కొండపైన మరియు కొండ దిగువన ప్రాంతాల్లో అన్ని చోట్ల శానిటేషన్ మరియు డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు శానిటేషన్ సిబ్బంది శుభ్రం చేయాలని తెలిపారు. దేవస్థానం సంబంధించి అన్ని ప్రదేశాల్లో ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, కొబ్బరికాయ కొట్టి ప్రదేశాల వద్ద కొబ్బరి చిప్పలలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. ఆలయం లోపల వెలుపల భక్తులు సంచరించే క్యూ లైన్లు, ఉచిత ప్రసాదం పంపిణీ, కేశ ఖండనశాల, గంగాధార పలు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని, ఎటువంటి అశ్రద్ధ వహించొద్దని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తుఫాన్ నేపథ్యంలో మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ని పరిశీలించిన విశాఖ కలెక్టర్ హరీందర్ ప్రసాద్, ఎమ్మెల్యే గణబాబు. రిజర్వాయర్ పరివాహక ప్రాంతం ప్రజలు ఆందోళన చెందే పని లేదని వెల్లడి. భీమిలి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. విద్యార్థుల ప్రమాద బారిన పడకుండా శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని దగ్గరుండి కూల్చివేయించిన గంటా. విజయవాడ వరదల్లో ప్రాణ నష్టానికి ప్రభుత్వమే కారణమన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజలను అప్రమత్తం చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే భారీగా ప్రాణ నష్టం జరిగిందని విమర్శ. కందుల నాగరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన జర్నలిస్ట్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జీటీపీఎల్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్ తో పాటు సీనియర్ పాత్రికేయుల్ని సత్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు. నగరంలో వివిధ కార్యక్రమాల మధ్య అట్టహాసంగా జరిగిన మాజీ ఏడీసీపీ మహమ్మద్ ఖాన్ జన్మదిన వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి కళాకారుల్ని సత్కరించిన సినీ హీరో కంచర్ల ఉపేంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.